ఓం శాంతి. జనవరి 4వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతి యాత్ర ద్వారానే ఆయువు వృద్ధి చెందుతుంది, వికర్మలు వినాశనం అవుతాయి. స్మృతిలో ఉండువారి స్థితి, మాట, మంతి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ప్రశ్న: పిల్లలైన మీకు దేవతల కంటే ఎక్కువ సంతోషం ఉండాలి. ఎందుకు? జవాబు: ఎందుకంటే మీకిప్పుడు చాలా పెద్ద లాటరీ లభించింది. భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు. సత్యయుగంలో దేవతలను దేవతలే చదివిస్తారు. ఇక్కడ మనుషులను మనుషులే చదివిస్తారు. కానీ ఇప్పుడు ఆత్మలైన మిమ్మల్ని స్వయం పరమాత్మయే చదివిస్తున్నారు. మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతూ ఉన్నారు. మీలో పూర్తి జ్ఞానమంతా ఉంది. దేవతలకు ఈ జ్ఞానము ఉండదు. పాట: మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. ఓం శాంతి. నూతన యుగములో దేవీ దేవతలుంటారు. వారు కూడా మనుషులే, కానీ వారి గుణాలు దేవతల వలె ఉంటాయి. వారు డబల్ అహింసకులైన వైష్ణవులు. ఇప్పుడు మనుషులు డబల్ హింసకులుగా ఉన్నారు. చంపుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. కామఖడ్గాన్ని కూడా ఉపయోగిస్తారు. వికారీ మనుషులున్న ఈ లోకమును మృత్యులోకమని అంటారు. దేవీ దేవతలున్న ఆ లోకమును దేవలోకమని అంటారు. వారు డబల్ అహింసకులుగా ఉండేవారు. ఒకప్పుడు వారి రాజ్యము కూడా ఉండేది. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలైతే ఏ విషయము ఆలోచనలకు కూడా అందదు. ఈ రోజుల్లో కల్పము ఆయువును తక్కువ చేస్తూ పోతున్నారు. కొంతమంది 7000 సంవత్సరాలని, కొంతమంది 10,000 సంవత్సరాలని అంటారు. అత్యంత ఉన్నతమైన భగవంతుడు మన తండ్రి అని, మనము వారి పిల్లలమని, శాంతిధామములో ఉండేవారమని కూడా పిల్లలకు తెలుసు. మనము దారి చూపే పండాలము. ఈ యాత్రను గురించిన వర్ణన ఎక్కడా లేదు. భలే గీతలో మన్మనాభవ అనే పదము ఉంది. అయితే దాని అర్థమేమి? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ అర్థము ఎవరి బుద్ధిలోకి రాదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడే ఎవరి బుద్ధిలోకైనా వస్తుంది. ఈ సమయంలో మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇచ్చట మనుషులున్నారు. దేవతలు సత్యయుగములో ఉంటారు. మీరిప్పుడు తప్పకుండా మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇది మీ ఈశ్వరీయ ప్రచార సంస్థ. నిరాకార పరమాత్మను ఏ మనుషులు అర్థం చేసుకోలేరు. నిరాకారునికి చేతులు కాళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? కృష్ణుడికైతే కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ ఉన్నాయి. భక్తి మార్గములో ఎన్నో శాస్త్రాలను తయారు చేశారు. ఇప్పుడు పిల్లలైన మీ వద్ద చిత్రాలు మొదలైనవి చాలా ఉన్నాయి. చిత్రాల ద్వారా ఫలానా చిత్రము నుండి ఫలానా విషయాలు అర్థం చేయించాలని గుర్తుంటుంది. ఇంకా చాలా చిత్రాలు తయారవుతూ ఉంటాయి.
అత్యంత పై భాగమున ఆత్మల లోకమును కూడా చూపాలి. ఆ లోకములో ఎక్కడ చూసినా ఆత్మలే కనిపిస్తాయి. దాని తర్వాత సూక్ష్మవతనము, దాని కింద మనుష్యలోకాన్ని కూడా చూపించాలి. మనుషులు చివరికి వచ్చి మళ్ళీ పైకి ఎలా వెళ్తారో చిత్రములో చూపించాలి. రోజురోజుకు నూతన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని చిత్రాలున్నాయో అంత సర్వీస్ కూడా చెయ్యాలి. పోను పోను మనుషులు త్వరగా అర్థం చేసుకునేందుకు కావలసిన చిత్రాలు కూడా తయారవుతాయి. వృక్షము చాలా త్వరగా వృద్ధి చెందుతూ పోతుంది. కల్పక్రితము ఎవరు ఏ పదవిని పొందుకొని ఉంటారో, ఏ ఫలితము వెలువడిందో మళ్ళీ అదే వెలువడుతుంది. అంతేగాని చివర్లో వచ్చేవారు మాలలోని పూసలుగా తయారు కాలేరని కాదు. వారు కూడా మాలలోని మణిపూసలుగా అవుతారు. నవవిధాల భక్తి చేయువారు రాత్రింబవళ్ళు భక్తిలో మునిగి ఉంటారు. అప్పుడు వారికి సాక్షాత్కారము అవుతుంది. ఇచ్చట కూడా అటువంటి వారు వస్తారు. రాత్రింబవళ్ళు శ్రమ చేసి పతితుల నుండి పావనంగా అవుతారు. అవకాశము అందరికీ ఉంది. చివర్లో ఎవ్వరూ మిగిలిపోరు. ఎవ్వరూ మిగిలిపోనట్లుగా డ్రామా తయారై ఉంది. అన్ని వైపులా సందేశాన్ని ఇవ్వాలి. ఒక్కరు మిగిలినా ఆ ఒక్కరు ఫిర్యాదు చేసినట్లు శాస్త్రాలలో ఉంది. ఈ చిత్రాలు, వార్తాపత్రికలు మొదలైన వాటిలో కూడా ప్రచురింపబడతాయి. మీకు కూడా ఆహ్వానము లభిస్తూ ఉంటుంది. తండ్రి వచ్చారని అందరికీ తెలిసిపోతుంది. పూర్తిగా నిశ్చయము కలిగినప్పుడు పరిగెత్తుకొని వస్తారు. పేరు ప్రసిద్ధమవుతూనే ఉంటుంది. నవయుగమని సత్యయుగాన్నే అంటారు. నవయుగమనే వార్తాపత్రిక కూడా వెలువడుతుంది. కొత్త ఢిల్లీ అని అంటారు. కానీ కొత్త ఢిల్లీలో ఈ పాత కోట, చెత్తా చెదారము మొదలైనవి ఉండవు. ఇప్పుడైతే ప్రతి వస్తువు అస్తవ్యస్తమైపోయింది. సత్యయుగంలో అన్ని తత్వాలు కూడా సక్రమంగా ఉంటాయి. ఇక్కడైతే పంచతత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. అచ్చట అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. అందువలన అన్ని తత్వాల ద్వారా సుఖమే లభిస్తుంది. దుఃఖమను పేరు కూడా ఉండదు. దాని పేరే స్వర్గము. వాస్తవానికి ఇప్పుడు మనము పూర్తి తమోప్రధానంగా అయిపోయాము. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము చేసి గమ్యానికి చేరుకుంటున్నాము. మిగిలిన వారందరూ అంధకారంలో ఉన్నారు. మనము ప్రకాశంలో ఉన్నాము. మనము పైకి వెళ్తున్నాము. మిగిలిన వారందరూ కింద పడుతూ ఉన్నారు. ఈ విచారసాగర మథనమంతా పిల్లలైన మీరు చెయ్యాలి. శివబాబా నేర్పించేవారు. వారు విచారసాగర మథనము చేయరు. బ్రహ్మ మథనము చేయవలసి ఉంటుంది. మీరందరూ విచారసాగర మథనము చేసి అందరికీ తెలిపిస్తారు. కొందరికి ఏమాత్రము మథనము జరగదు. పాత ప్రపంచమే గుర్తుకు వస్తుంది. పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోమ్మని బాబా చెప్తున్నారు.
అయితే నెంబరువారు పురుషార్థమనుసారము రాజధాని అవుతూ ఉందని బాబాకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి రాజధానిని స్థాపన చేసి మిగిలిన వారందరినీ వాపస్ తీసుకెళ్తాను. వారైతే కేవలము తమ తమ ధర్మాలను మాత్రమే స్థాపన చేస్తారు. వారి వెనుక ఆ ధర్మానికి చెందిన వారు వస్తూ ఉంటారు. వారి మహిమ ఏముంది? మహిమ అంతా మీదే. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారినే హీరో హీరోయిన్ అని అంటారు. వజ్ర సమానమైన జన్మ, గవ్వ సమానమైన జన్మ అనే గాయనము మీ కొరకే ఉంది. మళ్ళీ మీరు ఒక్కసారిగా శిఖరము నుండి దిగజారి పూర్తిగా కిందకు వచ్చేస్తారు. కావున ఈ సంగమ యుగములో పిల్లలైన మీకు లాటరీ లభించింది కనుక మీకు దేవతల కంటే ఎక్కువ సంతోషం ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. అక్కడైతే దేవతలను దేవతలే చదివిస్తారు. ఇక్కడ మనుషులను మనుషులే చదివిస్తారు. కానీ ఆత్మలైన మిమ్మల్ని పరమపిత పరమాత్మ చదివిస్తున్నారు. వ్యత్యాసముంది కదా. బ్రాహ్మణులైన మీరు రామరాజ్యము, రావణరాజ్యమును కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు శ్రీమతమును ఎంతగా అనుసరిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. అజ్ఞాన కాలములో ఏ పని చేసినా అది వ్యతిరేకంగానే అవుతుంది. చిన్నతనంలో ఇతరులపై ఆధారపడే బుద్ధి ఉంటుంది. తర్వాత యుక్త వయస్సుకు చెందిన బుద్ధి ఉంటుంది. 16-17 సంవత్సరాల తర్వాత వివాహం అవుతుంది. ఈ రోజుల్లో అయితే చాలా మురికి ఉంది. ఒడిలో పెరిగే పిల్లలకు కూడా నిశ్చితార్థము చేస్తారు. తర్వాత ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమవుతుంది. అక్కడ వివాహాలు ఎంతో రాయల్గా, శ్రేష్టంగా, వైభవంగా ఉంటాయి. మీరు ఇవన్నీ సాక్షాత్కారాలలో చూశారు. ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. మంచి ఫస్ట్ క్లాస్ యోగి పిల్లల ఆయువు పెరుగుతూ ఉంటుంది. యోగము ద్వారా మీ ఆయువును పెంచుకోమని తండ్రి చెప్తున్నారు. యోగములో మేము బలహీనంగా ఉన్నామని పిల్లలకు తెలుసు. స్మృతిలో ఉండేందుకు చాలా కష్టపడతారు, కానీ ఉండలేరు. క్షణక్షణము మర్చిపోతారు. వాస్తవానికి ఇక్కడుండే వారి చార్టు చాలా బాగుండాలి. వెలుపల అయితే చాలా చిక్కు సమస్యలలో మునిగి ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇచ్చటనే సతోప్రధానంగా అవ్వాలి. కనీసం భోజనము తయారు చేస్తూ, పనులు చేసుకుంటూ 8 గంటలు నన్ను స్మృతి చేస్తే అంత్యములో కర్మాతీత స్థితి వస్తుంది. ఎవరైనా నేను 6-8 గంటలు యోగంలో ఉంటున్నాను అంటే బాబా అంగీకరించరు. చాలామంది సిగ్గుపడి చార్టు రాయరు. అర్ధగంట కూడా యోగములో ఉండలేరు. మురళిని వినడం యోగము కాదు. మురళిని వినడం ద్వారా ధనమును సంపాదిస్తారు. స్మృతిలో వినడం సమాప్తమైపోతుంది. చాలామంది పిల్లలు స్మృతిలో ఉండి మురళిని విన్నామని రాస్తారు. అయితే ఇది స్మృతి కాదు. నేను క్షణక్షణము మర్చిపోతానని ఈ బాబా స్వయంగా చెప్తున్నారు. స్మృతిలో భోజనము చేస్తామని కూర్చుంటాను.
బాబా మీరు అభోక్త కావున నేను తింటాను, మీరు కూడా తినండి అని ఎలా చెప్పగలను? కొన్ని విషయాలలో బాబా కూడా జతలో ఉన్నారని అంటారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. మురళీ సబ్జెక్టు పూర్తిగా వేరుగా ఉంది. స్మృతి ద్వారా పవిత్రంగా అవుతారు. ఆయువు వృద్ధి చెందుతుంది. అంతేగాని మురళిని వింటే బాబా అందులో ఉన్నారని అనుకోరాదు. మురళిని విన్నందున వికర్మలు వినాశనం అవ్వవు. అందుకు శ్రమ పడాలి. చాలామంది పిల్లలు పూర్తిగా స్మృతి చేయలేకపోతున్నారని బాబాకు తెలుసు. స్మృతిలో ఉన్న వారి స్థితి, మాట, తీరు పూర్తిగా వేరుగా ఉంటాయి. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవుతారు. అయితే మాయ ఎటువంటిదంటే ఒక్కసారిగా తెలివిహీనులుగా చేసేస్తుంది. చాలామందిలో వికారాల జబ్బు తిరగబడుతుంది. ఎప్పుడూ లేని మోహము కూడా ఉత్పన్నమవుతుంది. అందులో చిక్కుకొని మరణిస్తారు. చాలా కష్టముతో కూడిన పని. మురళిని వినడం అనేది వేరే సబ్జెక్టు. మురళి ధనమును సంపాదించే విషయము. ఇందులో ఆయువు పెరగదు, పవిత్రంగా అవ్వరు, వికర్మలు వినాశనం అవ్వవు. మురళిని చాలానే వింటూ ఉంటారు. విని కూడా మళ్ళీ వికారాలలో పడిపోతూ ఉంటారు. సత్యము చెప్పరు. తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా ఉండలేకుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? బాబా నేను అజామిలుడను, ఇక్కడకు వస్తేనే నేను పావనమవుతాను. ఇక్కడికి వచ్చినందున కొంచెమైనా బాగుపడతాను, లేకుంటే మరి ఎక్కడికి వెళ్ళాలి? దారైతే ఇదే కదా అని అంటారు. ఇటువంటి వారు కూడా వస్తారు. ఏదో ఒక సమయంలో బాణము తగులుతుంది. ఇక్కడి మధువనము కొరకు అపవిత్రులు ఎవ్వరూ రాకూడదని కూడా బాబా చెప్తారు. ఇది ఇంద్రసభ. ఇప్పటి వరకు అటువంటి వారు కూడా వస్తున్నారు. పోను పోను పక్కా గ్యారంటీ ఇచ్చినంత వరకు లోపలకు అనుమతించబడని రోజులు కూడా రానున్నవి. అటువంటి ఆర్డినెన్స్ కూడా వెలువడుతుంది. అపవిత్రులెవ్వరినీ లోపలకు రానివ్వని సంస్థ అని అర్థము చేసుకుంటారు. ఇది ఎవరి సభనో పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనము భగవంతుడు, ఈశ్వరుడు, సోమనాథుడు, బబుల్నాథుని వద్ద కూర్చొని ఉన్నాము. పావనంగా తయారు చేసేవారు వారే. ఇప్పుడు చివరి సమయంలో చాలామంది వచ్చేస్తారు. తర్వాత ఎవ్వరూ గలాటాలు మొదలైనవి చేయలేరు. ఈ ధర్మానికి చెందిన వారు మళ్ళీ వచ్చేస్తారు. ఆర్య సమాజము వారు కూడా హిందువులే. కేవలం మఠాలు, మార్గాలు వేరైపోయాయి. దేవతలు సత్యయుగములో ఉంటారు. అక్కడ అందరూ హిందువులే ఉన్నారు. వాస్తవానికి హిందూ ధర్మం అనేదే లేదు. హిందూస్థానం అనున్నది దేశము పేరు. పిల్లలైన మీరు లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. విద్యార్థులకు చదువు గుర్తుండాలి కదా. పూర్తి చక్రమంతా బుద్ధిలో ఉంది. దేవతలకు మరియు మీకు కొద్దిగా మాత్రమే తేడా మిగిలి ఉంది. పక్కా స్వదర్శన చక్రధారులుగా అయితే మళ్ళీ విష్ణుకులము వారిగా అయిపోతారు. మేము ఇలా విష్ణువుగా తయారవుతున్నామని మీరు భావిస్తారు.
ఫైనల్లో దేవతలుగా అవుతారు. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు మీరు ఫైనల్గా అవుతారు. శివబాబా మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. వారిలో జ్ఞానముంది కదా, వారు మిమ్మల్ని తయారు చేయువారు, మీరు తయారయ్యేవారు. బ్రాహ్మణులుగా తయారైన తర్వాత దేవతలుగా అవుతారు. ఇప్పుడు ఈ అలంకారాలను మీకు ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తారు. తర్వాత మీరు విష్ణు కులానికి చెందిన వారిగా అవుతారు. సత్యయుగమనగా వైష్ణవ కులము కదా, కావున ఇలా తయారవ్వాలి. మీరు మధురంగా తయారవ్వాలి. ఇలాంటి మాటలు మాట్లాడుట కంటే మాట్లాడకుండా ఉండుట మంచిది. దీనికి ఒక దృష్టాంతము కూడా ఉంది. ఇద్దరు వ్యక్తులు వాదులాడుకుంటూ ఉండేవారు. ఒక సన్యాసి వచ్చి నోట్లో గులకరాయి వేసుకోండి, దానిని ఎప్పుడూ బయటకు తీయకు అని చెప్పి వెళ్ళిపోయాడు. దాని వలన వారి వాదులాట సమాప్తమైపోయింది. పంచవికారాలను జయించడం సులభము కాదు. కొంతమంది వారి అనుభవం కూడా ఇలా తెలుపుతారు. నాలో చాలా కోపం ఉండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. చాలా మధురంగా తయారవ్వాలి. నిన్నటి వరకు మీరు ఈ దేవతల గుణగానము చేస్తూ ఉండేవారు. నేడు మేము ఇలాంటి దేవతలుగా తయారవుతూ ఉన్నామని భావిస్తున్నారు. నెంబరు వారుగానే తయారవుతారు. ఎవరైతే సర్వీస్ చేస్తారో బాబా కూడా వారి పేరును తప్పకుండా తీసుకుంటారు. ఇతరులకు దారి తెలపాలి. మనకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎంత జ్ఞానము లభించింది. ఎవరు బాగా ధారణ చేయడం లేదో వారిని గురించి బాబా వీరిలో చాలా క్రోధముంది అనే రిపోర్టు వస్తుంది. అటువంటి వారు ఆత్మిక సేవ చేయలేకపోతే స్థూల సేవైనా చేయవచ్చని బాబా భావిస్తారు. బాబా స్మృతిలో ఉంటూ సేవ చేస్తే అహో సౌభాగ్యము. ఒకరికొకరు పరస్పరము స్మృతిని ఇప్పించుకుంటూ ఉండండి. స్మృతి ద్వారా చాలా శక్తి లభిస్తుంది. స్మృతి చేసేవారు చార్టు కూడా పెట్టాలి. చార్టు చూస్తే తెలిసిపోతుంది. బాబా ప్రతి ఒక్కరిని అప్రమత్తము చేస్తూ ఉంటారు. విశ్వములో శాంతి కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. అనగా విశ్వములో ఎప్పుడో ఒకప్పుడు శాంతి తప్పకుండా ఉండేదని అర్థమవుతుంది. సత్యయుగములో అశాంతికి సంబంధించిన విషయమేదీ ఉండదు. మధురమైన తండ్రి, మధురమైన పిల్లలు మొత్తం విశ్వమంతటిని మధురంగా తయారు చేస్తారు. ఇప్పుడు మధురత ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా మృత్యువే మృత్యువు తాండవిస్తూ ఉంది. ఈ ఆట అనేకసార్లు జరుగుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ సమాప్తము కాదు. చక్రము తిరుగుతూనే ఉంటుంది. మంచిది. मीठे मीठे सिकिलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. వికర్మలను వినాశనము చేసుకునేందుకు
లేక ఆయువును వృద్ధి చేసుకునేందుకు తప్పకుండా స్మృతి యాత్రలో ఉండాలి. స్మృతి ద్వారా మాత్రమే పవిత్రంగా అవుతారు. అందువలన కనీసము 8 గంటల స్మృతి చార్టును తయారు చేసుకోవాలి. రెండో పాయింట్, దేవతల సమానంగా మధురంగా తయారవ్వాలి. అలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం కంటే మాట్లాడకుండా ఉండటం మంచిది. ఆత్మిక సేవ లేక స్థూల సేవ చేస్తూ తండ్రి స్మృతిలో ఉంటే అహో సౌభాగ్యము. వరదానము: సేవలో ఉంటూ కర్మాతీత స్థితిని అనుభవం చేసే తపస్వి మూర్తభవ. వివరణ: సమయము తక్కువగా ఉంది, సేవ ఇంకా చాలా ఉంది. సేవలోనే మాయ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సేవలోనే స్వభావము, సంబంధాల విస్తారం ఉంటుంది. స్వార్థము కూడా ఇమిడి ఉంటుంది. ఇందులో కొద్దిగా బ్యాలెన్స్ తగ్గిపోయినా మాయ కొత్త కొత్త రూపాలను ధారణ చేసుకొని వస్తుంది. కనుక సేవ మరియు స్వస్థితి యొక్క బ్యాలెన్సును అభ్యాసము చేయండి. యజమానిగా ఈ కర్మేంద్రియాలనే సేవకులతో సేవ తీసుకోండి. మనసులో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ స్మృతి ఎమర్జ్గా ఉంటే కర్మాతీత స్థితి యొక్క అనుభవిగా, తపస్వీమూర్తిగా అవుతారు. స్లోగన్: కారణమనే నెగిటివ్ని సమాధానమనే పాజిటివ్గా చేసుకోండి. ఈరోజు అవ్యక్త ఇషారా: అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ఫరిష్తా స్థితిని అనుభవం చేసేందుకు ఏ విధమైన వ్యర్థము మరియు నెగిటివ్ సంకల్పము, మాట, కర్మల నుండి ముక్తంగా అవ్వండి. వ్యర్థము లేక నెగిటివిటీ ఈ బరువే సదాకాలము కొరకు డీప్ సైలెన్స్ను అనుభవము చేయనివ్వదు. ఇప్పుడు వ్యర్థ బరువు నుండి సదా తేలికగా అయ్యి డబల్ లైట్ ఫరిష్తాగా అవ్వండి. ఓం శాంతి.